హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు ఇంట్లోనే మనం స్వయంగా హెర్బల్ షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందం అనేది ఆభరణం. ప్రతి ఒక్కరికి అందంగానే ఉండాలనే తపనతో, ముఖ్యంగా హెయిర్కి కెమికల్స్తో ఉండే సోప్స్, షాంపూస్, వాషెస్ ఇలాంటివి ఎన్నో వాడేస్తాం. మన ఆయుర్వేదిక్ విధానాన్ని అస్సలు పట్టించుకోం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెర్బల్ షాంపూ ఇంట్లోనే చేసుకొని వాడితే కళ్ళు మంటలు, తలనొప్పులు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా బాడీని శుద్ధి చేస్తాయి. మన అమ్మమ్మల నుండి ఇదే వాడి హెయిర్ని సిల్క్ అండ్ స్మూత్గా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చేశారు. ఖర్చు కూడా చాలా తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ. దీనికి కావలసినవి కుంకుడుకాయలు 250 గ్రామ్స్, షీకాయ 250 గ్రామ్స్, డ్రై ఆమ్లా ఉసిరి 100 గ్రామ్స్. వీటిని డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది. వీటిని కొద్దిగా పగలగొట్టి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తే ఇందులోనే కాస్త వేయించిన మెంతులు వేయాలి. పచ్చివి వేసేస్తే అవి మిక్సీలో సరిగ్గా నలగవు. అందుకని కాస్త వేయించి వేస్తే ఆ పౌడర్ అనేది బాగా వస్తుంది. వీటన్నింటినీ కలిపి మిక్సీ చేయాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత వీటన్నింటినీ జల్లిస్తే మెత్తటి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే 6 months వరకు దీన్ని మనం బయటే ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీన్ని వాడుకునే విధానం తెలుసుకుందాం. 2 tablespoons పౌడర్ తీసుకొని వేడి నీటిలో బాగా మరిగిన నీటిలోనే 1 hour దీన్ని నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వలన ఇది బాగా మెత్తగా అయి దీనిలో ఉండే జిగురు పదార్థం అనేది నురగలా ఫామ్ అవుతుంది. దీన్ని ఇలా నురగలా ఫామ్ అయిన తర్వాత ఈ వాటర్తో మనం షాంపూని ఎలా అప్లై చేసుకుంటామో దీన్ని కూడా అలాగే హెయిర్కి అప్లై చేసుకొని హెయిర్ని వాష్ చేసుకోవాలి. మన తలలో ఉండే జిడ్డు మొత్తం పోయి చాలా సిల్కీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. తల మొత్తం హెయిర్ని ఆరబెట్టిన తర్వాత దీన్ని హెయిర్లో ఉండే తేడా అనేది మనకు అర్థమవుతుంది. షాంపూస్లో కెమికల్స్ అనేవి ఉండడం వల్ల నురగ అనేది ఎక్కువ వస్తుంది. వీటిని జస్ట్ తల మీద రుద్దితే చాలు, మురికి అంతా పోతుంది. ఈ హెర్బల్ షాంపూని జస్ట్ మనం 2 monthsలోనే దీని రిజల్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి వాడి చూస్తే రిజల్ట్ అనేది పక్కా. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. డాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు. మనకి హెయిర్లో కూడా ఇప్పుడు స్కిన్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. పొల్యూషన్ వలన లేదా ఇతర కారణాల వల్ల మనం తీసుకునే ఫుడ్ వలన కావచ్చు, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయగలిగితే హెయిర్ అనేది చక్కగా సాఫ్ట్గా ఉండి హెయిర్ గ్రోత్ కూడా వచ్చి ఎలాంటి హెయిర్కి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.